ఎలక్ట్రానిక్ మీడియా ఇంత తక్కువ సమయంలో మీరందరూ మమ్మల్ని మన్నించి మీరందరూ ఇంత పెద్ద ఎత్తున వచ్చినందుకు ధన్యవాదాలు. మొదటి నుంచి నేను చెప్తున్నది, మీడియా మిత్రుల సహకారం మాకు ఉన్నందుకు మేము మా కృతజ్ఞతలు. ఎందుకంటే ప్రజల దగ్గరికి ఏదైనా మా ఉద్దేశం చేర్చాలంటే మీరు దానికి మాధ్యం. కాబట్టి మీ అందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు. మీ ద్వారా మా కార్యకర్తలందరికీ మాకు ఓటు వేసి మీ ఎమ్మటి మేము ఉన్నాము అని చెప్పిన ఓటర్ మహాశయులకి మా ధన్యవాదాలు. గతంలో ఎన్నడూ లేనంత మా బీజేపీ దృష్ట్యా మాకు హైయెస్ట్ ఇన్ బీజేపీ పార్టీ ఓట్స్ వచ్చినందుకు ప్రజలందరికీ ధన్యవాదాలు. న్యాచురల్లీ మేము ఇంకా ఎక్కువ రావాలని, ఇంకా ఎక్కువ వస్తే బాగుండేదని అనుకున్నాం. కానీ ప్రజల తీర్పు అది అన్బయాస్డ్ అండ్ దాన్ని ప్రతి ఒక్క నాయకులు దాన్ని ఒప్పుకోవాల్సిందే. హ్యావింగ్ సెడ్ దట్, ముందు మాకు ఈ స్ఫూర్తి, ముందు చేయాల్సిన పని చాలా ఉంది. మేము ఏదైతే విజన్ డాక్యుమెంట్లో మేము చెప్పామో, మేము పొందుపరిచామో, ఆ విజన్ డాక్యుమెంట్ అనుగుణంగా మేము ఇప్పుడున్న నాయకులతోటి కానీ, ఇప్పుడు గెలిచిన నాయకులతో కానీ, మా పార్టీ తరఫు నుంచి కానీ మేము దాన్ని ముందుకు తీసుకెళ్దామని మా కృషి చేస్తాం. దాన్ని మాత్రం మేము తూచా తప్పం. మాకున్న అభివృద్ధి విజన్ అది డిస్ట్రిక్ట్ అందరికీ ఉద్దేశించి కాబట్టి, అది మా స్వంతంగా కాదు కాబట్టి, అది మేము అమలు చేయడానికి ప్రైమ్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం, ఇక్కడున్న నాయకుల దృష్టికి తీసుకెళ్తాం, ఇక్కడున్న అఫీషియల్స్కి దృష్టికి తీసుకెళ్తాం. అదొక్కసారి అది మేము మరవని మళ్ళీ ఒక్కసారి ప్రజలకి మేము వినిపిస్తున్నాం. ఇంకొకటి, మేము ఇప్పుడు ఈ ఇచ్చిన స్ఫూర్తితోటి రానున్న లోకల్ బాడీస్ కానీ, రానున్న కార్పొరేషన్ ఎలక్షన్స్ కానీ అదే మా టార్గెట్. దానికోసం ఇప్పటి నుంచి మేమంతా కృషి చేస్తాం. నేను వచ్చినప్పుడు మా పెద్దలందరికీ చెప్పడం జరిగింది, నేను ఈ ఒక్క ఎలక్షన్స్ కోసం రాలేదు, ముందు ఫ్యూచర్ అంతా, నా ఫ్యూచర్ అంతా ఈ ఖమ్మం డిస్ట్రిక్ట్ గురించి వెచ్చిస్తూ ప్లాన్ చేసుకొని వచ్చానని. అదే రూట్లో నెక్స్ట్ స్థానిక ఎలక్షన్స్ కానీ, కార్పొరేషన్ ఎలక్షన్స్ కానీ దాని మీద మా సంపూర్ణమైన దృష్టి ఉంటుంది. దాన్ని ఇంకా ఎట్లయితే మేము ఇప్పుడు మా దాంట్లో రికార్డు సృష్టించినామో అట్లనే అన్ని దాంట్లలో ఈ స్ఫూర్తి కంటిన్యూ అవుతుందని మేము చెప్పదలుచుకున్నాం. మరొక్కసారి అందరికీ, నాకు సహకరించిన మా లీడర్స్ అందరికీ, నాయకులందరికీ, కార్యకర్తలందరికీ, మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు మా జిల్లా అధ్యక్షుడు మాట్లాడాలి. అభ్యర్థి తాండ్ర వినోద్రావు గారు భారతీయ జనతా పార్టీ యొక్క సింబల్ని, నరేంద్ర మోడీ గారి యొక్క సంక్షేమాన్ని, అభివృద్ధిని గ్రామాన తీసుకుపోవటంలో అభ్యర్థి తాండ్ర వినోద్రావు గారు, అదేవిధంగా మా యొక్క నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కూడా విశేషంగా కృషి చేశారు. ప్రజలు కూడా అదేవిధంగా మాకు మొదటిసారి చాలా పెద్ద ఎత్తున ఓట్లు వేసి మమ్మల్ని ఆశీర్వదించారు. రాజకీయాల్లో గెలుపోవటంలు అన్నది సహజం. మేము నైతికంగా ఈ ఖమ్మం పార్లమెంట్లో మా యొక్క అభ్యర్థి భారతీయ జనతా పార్టీ విజయం సాధించిందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం.
ఎందుకంటే ఆ ఎన్నికల్లో మీరు చూశారు, ఒక రాజకీయ పార్టీ ఓటుకు 1000 రూపాయల చొప్పున పంచేటువంటి ప్రయత్నం చేసింది. ఇంకొక రాజకీయ పార్టీ ఓటుకి 500 రూపాయల చొప్పున పంచేటువంటి ప్రయత్నం చేసింది. కానీ మేము ఖమ్మం పార్లమెంటు ప్రజలను నమ్ముకున్నాం, మా పక్షాన ప్రజలు పెద్ద ఎత్తున నిలబడ్డారు అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఎందుకంటే ప్రజలు పెద్ద ఎత్తున ఈసారి భారతీయ జనతా పార్టీకి ఓటింగ్ వేసి మాకు అండగా నిలబడ్డారు. ఖచ్చితంగా ఈ పార్లమెంట్లో ప్రజల పక్షాన ప్రజా సమస్యలపైన నిరంతరం కూడా భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరొకసారి మాకు సహకరించినటువంటి తెలుగుదేశం పార్టీకి కావచ్చు, అదేవిధంగా జనసేన పార్టీకి కావచ్చు, ఎంఆర్పిఎస్కి కావచ్చు, వారికి కూడా మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. గెలిచినటువంటి పార్లమెంట్ అభ్యర్థి రామసాయం రఘురామ్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మాకు సహకరించినటువంటి మీడియా మిత్రులకు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మేధావులకు, అనేక మంది పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రజల పక్షాన మేము ఈ పార్లమెంటు పరిధిలో నిరంతరం పోరాటం చేస్తూ వారి యొక్క సమస్యల పరిష్కారం కోసం మా అభ్యర్థి తాండ్ర వినోద్రావు గారు, అదేవిధంగా మా యొక్క నాయకత్వం మొత్తం కూడా కలిసి ప్రజల పక్షాన పోరాడుతూ తప్పకుండా ఈ జిల్లాకు సంబంధించినటువంటి అభివృద్ధి విషయంలో ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు మరొకసారి దేశ ప్రధానిగా అవుతున్నటువంటి సందర్భంలో ఈ జిల్లా అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. భారత్ మాతా జై. జై శ్రీ.